శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. మీనరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, శారీరక, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జ్వరపీడత్వం కానీ, శరీరంలో అధికమైనటువంటి వేడి పెరగటం కానీ, మరియు కొన్ని నిర్ణయాల్లో, ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా యథాస్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో కొన్ని కంట్రోల్గా ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతకి దగ్గరగా ఉండాలి. అనవసరమైనటువంటి చీకు చికాకులకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క విషయాల్లో ముందు ప్రశాంతంగా ఉండటానికి సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం అనేది అవసరం. అది మానసికంగా దక్కడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఎంత ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత, మీరు చేయనటువంటి పనులు మీరు చేశారని చెప్పేటువంటి 10 మంది చుట్టూ తయారవుతారు. ఈ విషయాలకి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా అవుతాయి. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి, మాట్లాడే విషయంలో కోపతాపాలు తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎంతంటే అంత మాట్లాడడం, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం కొన్నిసార్లు ఎంత పెద్ద మనుషులకైనా సరే సాధ్యం కాదు అనేటువంటి కొన్ని విషయాలు నిజ జీవితంలో జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. సమయం ఒక్క నిమిషం జరిగితే బాగుండు, నేను అనవసరంగా నేను నోరు జారానా అనేటువంటి విషయం జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం చతుర్థంలో జరుగుతుంది. అది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు, గొలుసు కట్టు విధానాల్లో ఎవరో ఏదో బాధపడతారని చెప్పేసి వారిని మెప్పించడం కోసం మొహమాటానికి పోయి డబ్బులు కట్టడం, చీటీల్లో వారు ఏదనుకుంటారో వీరేదనుకుంటారో జారటం వల్ల కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలు చుట్టుముడతాయి. అనవసరంగా నేను చేరానా, అనవసరంగా ఈ యొక్క విషయాల్లో అడుగుపెట్టానా అనేటువంటి బాధలు కలగటానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకు జరగకుండా ఎందుకు జరగట్లేదు వివాహ ప్రయత్నాలు అన్న అర్థం కానటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు వివాహం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి ముందుకు జరగట్లేదు, ఏదో విషయం అడ్డంకి పడుతుంది అనే ఆలోచన, వాటిని ఎలాగైనా సరే నివారణ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లోనూ, వివాహ సందర్భాల్లోనూ పాల్గొంటారు వారాంతంలో. అది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, ఆ యొక్క వేద జ్ఞానుడైనటువంటి మోక్ష ప్రధానుడైనటువంటి మేధా దక్షిణామూర్తి అనుగ్రహ పొందండి. అవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. స్వస్తి.